హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నా దగ్గర చింతకాయ తొక్కు ఉందండి. దానిలో పండుమిర్చి వేసి నేను చింతకాయ, పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఇది నిలవ పచ్చడిగా గూడా పెట్టుకోవచ్చండి మనము. అయితే పండుమిర్చిలో మటుకు ఉప్పు లేదు గాబట్టి ఉప్పేసుకోవాలి. చింతకాయ తొక్కులో ఆల్రెడీ ఉప్పు వేసి ఉంది. ఈ 2 కలిపి మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. అందులో కొద్దిగా మెంతిపిండి కూడా వెయ్యాలి. నేను ఆవు పిండయితే వెయ్యనండి. మెంతిపిండే వేస్తాను. ఇది రైస్‌లోకి చాలా బావుంటుందండి. అయితే ఈ ఒక బాండీ పెట్టుకొని దానిలో నూనె వేశానండి పచ్చడికి తగినంత. మిక్సీ జార్‌లో నుంచి పచ్చడంతా సెపరేట్ చేసుకున్నాను. నూనె కాగిందండి. దానిలో ఎండుమిర్చి, ఆవాలు వేసుకున్నాను. అవి వేగిన తర్వాత దానిలో కొద్దిగా ఇంగువ గూడా వేసుకోవాలండి. దీనిలో మినపప్పు, శనగపప్పు అవసరం లేదండి. ఇంగువ గూడా వేసుకొని పోపు పచ్చట్లో వేసేసుకోవటమే. ఇది నిలవ పచ్చడిగా గూడా ఉంటుందండి. ఉంటాను.